హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావేరి ముప్పిడి లాగ్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని విజిట్ చేయకపోతే ప్లీజ్ చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేము కొమరవెల్లికి అయితే వెళ్ళాము. పాపవి మొక్కులు ఉండేవి, అందుకే బోనం చేసి బోనం దేవుడి దగ్గర తీసుకెళ్తాము. బోనం చేసి పక్కకు పెట్టేసి పాపనైతే పుట్టి వెంట్రుకలు తీద్దామని అయితే వెళ్ళాము. వెమ్లవాడ కొండగట్లో ఇచ్చాము, మిగతావి కొమరవెల్లిలో ఇచ్చాము. ఇంకా ఇచ్చేసాము. ఇంకా అక్కడైతే కాసేపు అలా నవ్వుకుంటూ ఉన్నాం, ముచ్చట్లు పెట్టుకుంటూ. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి పాపకి స్నానం పోసి వేరే డ్రెస్ వేసాము. మా మరిది బాబుకి కూడా ఇచ్చేసారు. మేము మా పెద్దత్తయ్య వాళ్ళు మేము ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. మేము ఖచ్చితంగా కొమరవెల్లికి వస్తే పట్నం ఏందైతే వెళ్ళాము. ఇంకా అలా నా ముచ్చట్లు పెడుతూ కొంచెం డిస్కషన్ అవుతూ ఉంటుంది మాకు ఖచ్చితంగా. ఆ డిస్కషన్ అంతా అయిపోయాక దేవుడు ముందట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ దేవుడు ముందట నజరపట్నం అనేది వేస్తారు. దేవుడు అలా కనిపిస్తూ మేము పట్నం వేయడం అయితే మాకు చాలా బాగా అనిపిస్తుంది. పట్నం అంతా అయిపోయాక ఇంకా డైరెక్ట్గా వెళ్ళాము. దేవుడిని మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ ఆయన అన్నీ మాకు చెప్తాడనమాట. పట్నం అయిపోయాక పట్నం అంతా మనకి ఇస్తారనమాట. క్లాత్లో ఏం చేయాలి అవన్నీ కూడా మనకు చెప్తాడు. మనకు పొలాలు ఉంటే పొలాలు, ప్లాట్స్ ఉంటే ప్లాట్స్, ఇంట్లో కూడా అంతే. ఇంటి బయట మట్టి ఉంటుంది కదా, అక్కడ చల్లుకోవాలని చెప్తాడు ఖచ్చితంగా. అక్కడైతే అంతా కంప్లీట్ అయిపోయాక మొక్కులు నెక్స్ట్ పైకి అయితే వెళ్ళాము కార్లో. కొండపైకి అమ్మవారు దర్శనం కోసం ఎల్లమ్మ తల్లి. ఖచ్చితంగా మల్లన్న దేవుని దర్శనం చేసుకున్న తర్వాతనే ఎల్లమ్మ తల్లికి అయితే మనం దర్శనం అనేది ఖచ్చితంగా చేసుకుంటాము. అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది, నల్లపోచమ్మ తల్లి ఉంటుంది. ఈ అమ్మవాళ్ళిద్దరి కూడా మంచి దర్శనం చేసుకోవచ్చు. చాలా కూతులు ఉన్నాయనేసి అయితే మేము కార్లో వచ్చాం. మా పాపకైతే బ్యాక్ కెమెరా పెట్టి వీడియో తీస్తుంటే తన స్మైల్ అయితే హైలైట్ ఇస్తుంది. తనకు ఫోన్ ఇలా బ్యాక్ కెమెరా పెట్టాక నన్ను మమ్మీ వీడియో తీస్తుంది అనేసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అక్కడ పైకి వెళ్ళి అమ్మవారిని మంచి దర్శనం చేసుకున్నాము. ఇంకా కింద నల్లపోచమ్మకు చేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. అక్కడే ఆమెని నల్లపోచమ్మ తల్లికి రెండు కూడా మంచి అమ్మవాళ్ళకి మంచిగా మొక్కుకొనేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మధ్యలో డిస్కషన్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్, యాదగిరిగుట్టనా లేకపోతే స్వర్ణగిర, రెండు ఇట్లా దేవస్థానాలకి ఏదైనా ఒక్కటైతేనే కలుస్తుంది అనేసి అయితే డిస్కషన్ అయిపోయి స్వర్ణగిరికి అయితే వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యాము కానీ అక్కడ డిస్కషన్లో అయితే నాకు వ్యూ అయితే సూపర్గా నచ్చింది. అంతా గ్రీన్గా పొలాలు చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఫుడ్ తిన్నాము, రూమ్లో ఫుడ్ తిని అన్నీ ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ వెళ్ళాము గుడికి. చాలా బాగా అనిపించింది స్వర్ణగిరి అయితే. లైటింగ్సే ఆ గుడికి అసలు హైలైట్. ఇంతసేపు అక్కడ కూర్చున్నామంటే 8కి వెళ్ళి దర్శనం అయిపోయింది. 9 వరకు అక్కడే కూర్చొని ఉన్నాం మేము. ఆ సాంగ్ దేవుడిది ఆ పాట వింటూ, ఆ స్టెప్స్ ఎక్కుతూ, ఆ పాటలు వింటూ అయినాయి అవన్నీ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ చదువుతూ అలా పైకి వెళ్ళాము. ఆ వాటర్లో ఆ దేవుడు అయితే ఇంకా సూపర్గా అనిపిస్తుంది. అక్కడ చల్ల గాలి, చాలాసేపు కూర్చున్నాము, తెలియలేదు.